ఏమంటే ఈ వారు ఎలా రండి నేను చెప్తాను. ఓం శంకర మహాదేవ ఓం శివాయ ఓం पूर्वोक्ता देवगणेश विष्ठायां श्रीमानना श्रीमथा पौर्णिज्योत्स्या
स्वामी देवतानिकेषु आचंद्र రాజు ఆటో आप बैठ दो आप అది వెళ్ళిపోతే పర్లేదు ఇలా వచ్చారు దర్శనం చేసుకుంటారు. అప్పరారు దారిచ్చండి అవతలకి నుంచోండి మీరు. అయిపోయింది. అప్పరారు ఏమంటే దర్శనం చేసుకుంటూ నడవాలి. బాగా వచ్చింది ఆ టైం కొట్టుకోరు నేను గొడవ అవుతుంది అవును ఆ టైంకి వచ్చేసి ఏమంటే దర్శనం చేసుకున్నా నడవాలి. నడుస్తూ దర్శనం చేసుకోండి అయ్యా నడుస్తూ దర్శనం చేసుకోండి. రావాలి దర్శనం చేసుకుంటూ నడవండి అయ్యా. దేవుని దర్శనం చేసుకుంటూ నడవండి అయ్యా. దేవబాబు గారు బాగా అదే ఏమంటే నడవాలి దర్శనం చేసుకుంటా. కాశీకంగా దర్శనం చేసుకుంటూ నడవండి. ఎంతసేపు ఏమంటే దర్శనం చేసుకున్నారు గట్టే ఆకండి ఏమంటే దర్శనం రావాలి వెళ్ళిపోవడమే. నువ్వు వెళ్ళిపోవాలి ఇంకా దర్శనం చేసుకో. అభిషేకం వెనకాల దర్శనం చేసుకున్న వాళ్ళు వస్తున్నారు ఏమంటే దర్శనానికి వచ్చే వాళ్ళు వెనకాల ఉన్నారు. దర్శించండి ఏమంటే దర్శనం చేసుకున్న వాళ్ళకి దారిచ్చండి. దర్శనం అప్పుడే నువ్వు అసలు ఎవరు ఏమైనా సరే అది అంటే బ్రహ్మాంతం అరిసినా కూడా నువ్వు కెమెరా ఎదురుకుండా నువ్వు అంత దారుణంగా దర్శనం చేసుకోండి. ఆయన దర్శనం చేసుకోలేదు. దర్శనం చేసుకున్నారా ఓకే అంటే దర్శనం చేసుకుని బయట నడవండి అడిగేయాలి ఏమంటే దర్శనం. నా పేరు చల్లతూరు చంద్ర అంటే పాలకొల్లు పట్టణంలో ఇచ్చేసి ఉన్న క్షీరరామలింగేశ్వర దేవస్థానానికి శివరాత్రోత్సవాలు 15 నుంచి 18వ తారీఖు వరకు బ్రహ్మాండం జరుగుతున్నాయి. 17వ తారీఖు తెల్లగంటల 3 గంటలకి గుడిదలుపు తీసి భక్తులు దర్శనానికి ఏర్పాట్లు చేశామండి. జనం కూడా బేభత్సంగా వచ్చారండి. 1,00,000 మంది భక్తులు పైగా వచ్చారండి. 1,00,000 మంది భక్తులకి కూడా ఏర్పాట్లు భారీగా పలుబందులు వేయించాం. క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశామండి. ఫ్రీ ప్రసాదం ఏర్పాటు చేసాం. నాన్ స్టాప్ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఫ్రీ ప్రసాదం పంచి పెడతానే ఉన్నారు. అలా మంచి సదుపాయం కూడా ఏర్పాటు చేసాం. మంచి సదుపాయం ఇక్కడ పోలీస్ బందోబస్తు 30 మంది సుమారు పోలీస్ బందోబస్తు సిఐ ఎస్ఐ డిఎస్పీ మొత్తం పోలీస్ బందోబస్తు ఇక్కడ చాలా ఆపరేషన్ చేశారు. ఇక్కడ ఆర్డీఓ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు. తర్వాత అందరూ కూడా దర్శనానికి విఐపీలు కూడా హైకోర్టు న్యాయమూర్తులు కూడా దర్శనానికి వచ్చారు. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దర్శనానికి పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ ఈ కేబుల్ ప్రసారం సిటీకి విసిఎన్ కేబుల్ ప్రసారాలు విసివి కేబుల్ ప్రసారాలు మాకు లైవ్ ఇచ్చినందుకు మా దేవస్థానం తరఫున మరీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. వీళ్ళకి మీ సిబ్బందికి, మీకు ముఖ్యంగా పిసిఎన్ సిబ్బందికి, విసివి సిబ్బందికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి.
దాంట్లో భాగంగా మేము మనకు టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి 30 మంది సిబ్బందిని బందోబస్తు నిర్వహిస్తున్నాం. దీనిలో ఉదయం నుంచి క్యూ లైన్ మెయింటైన్ చేయడం, అలాగే ఈరోజు ఈవినింగ్ నైట్ జరగబోయే లింగోద్యోగం, తర్వాత లింగోద్యోగన ఈ మల్లన్న బాగా అని చెప్పి ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి మన శ్రీశైలం దొరుకుతాయి, తర్వాత మళ్ళీ ఇక్కడ రామలింగేశ్వర ఆలయంలో దొరుకుతాయి. ఈ 2 కార్యక్రమాలకు కూడా వీటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా శివ యొక్క దర్శనం జరిగేట్లుగా ఏర్పాటు అనేది కూడా చేయడం జరిగింది. అదే క్యూ లైన్లో మంచి పెట్టి అందరికీ కూడా ప్రసాదం అందించే ఏర్పాటు కూడా చేశారు యువ గారు. అందరూ భక్తులందరూ కూడా సంతోషంతో ఈరోజు మహాశివుడిని దర్శించుకొని ఎంతో పాత్ర కావాలని చెప్పి అందరికీ పీసీఎన్ వాళ్ళు, వీసీబీ వాళ్ళు, పోలీసులు కూడా మంచి సర్వీస్ చేశారు. ఏ గారు అలాగే ఎస్ఐ గారు మొత్తం అంతా సహకరించారు. అలా కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అంతా సహకరిస్తున్నారు. నాటి నుంచి ఈ గుడికి రావడం మాకు బాగా అలవాటండి. నమ్మకం ఈ గుడి గట్టి